పాటల పల్లకి పాటల పల్లకి నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సంధి పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏరి నా వారేది పాటలతో మైమరపించే స్వరాలతో మది పులకించే నేపథ్య సంగీతంతో యువ గాయని గాయకులు తమ పాటల పాటవంతో మిమ్మల్ని అలరించేందుకు దూరదర్శన్ యాదగిరి రూపొందించిన పాటల పల్లకి కార్యక్రమం మీకు సరాగాల స్వాగతం పలుకుతోంది. తాము విన్న పాటలను నేర్చుకుని ఆ పాటలకు తమ స్వరాలను కూర్చుకుని ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేశారు. వారికిదే స్వాగతం సుస్వాగతం. వాసంత సమీరంలా అని వినపడగానే ఒక తరం ప్రేక్షకులు టీవీల ముందు హాజరయ్యేవారు. అటువంటి అద్భుతమైన ఆకట్టుకునే రాగాలను అందించిన సంగీత గాయక ప్రజ్ఞావంతులు డాక్టర్ బంటి గారు గాన విశ్లేషకులుగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ బంటి గారికి స్వాగత వందనాలు. తమ నేపథ్య సంగీతంతో పాటకు ప్రాపును, గాయకులకు ఊపును అందిస్తున్న వాయిద్య కళాకారులకు స్వాగతం. చిత్రాలను చూపించి చిత్రగీతాలు ఆలపించాలి అనే వినూత్న ప్రక్రియతో పాటల పల్లకి కార్యక్రమం మొదటి విభాగం ప్రణయరథం కొనసాగుతుంది. దేశీయ సౌరభాలతో కూడిన పాటల్ని రెండో విభాగం పల్లెపథంలో ఆలపిస్తారు. ఇక చివరిదైన మూడవ విభాగం యుగళనాదం. ప్రణయభరిత, విరహభరిత, వియోగభరిత యుగళ గీతాలను ఆలపిస్తారు. మరి ఇంకేం మొదలెట్టేద్దామా? మొదటి విభాగం ప్రణయరథంకి స్వాగతం. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో ప్రణయరథం విభాగంలో మొదటి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి అపర్ణ గారు రెడీగా ఉన్నారు. అపర్ణ గారు వచ్చేసేయండి ఆలస్యం చేయకుండా. నమస్తే అపర్ణ గారు. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? I'm fine. బాగున్నాను. చాలా చాలా చక్కగా ఉన్నారు చూడడానికి కూడా. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను హైదరాబాదే మ్యామ్. యాక్చువల్లీ నాది గుంటూరు ప్రాపర్ చైల్డ్హుడ్ అంతా కూడా. అక్కడే మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే ఓకే. మీరు అంటే సంగీతం అంతా అక్కడే నేర్చుకున్నాను? చిన్నప్పుడే నేర్చుకున్నాను. పత్రి నిర్మల గారు నా గురువు గారి పేరు. అక్కడ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశారు. కొంచెం ఈ జాబ్ పరంగా హయ్యర్ స్టడీస్ వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చింది మ్యూజిక్కి. బట్ నేను మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ నేర్చుకోవాలి, డిప్లొమా కూడా కంప్లీట్ చేయాలనేదే నా కోరిక.
చూద్దాము. మీరు డిప్లొమా కంప్లీట్ చేయాలి, తర్వాత యూజీ పీజీ కంప్లీట్ చేయాలి, వీలైతే పిహెచ్డి కూడా కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ముందు తరానికి సంగీతం నేర్పించాలి, ఇది మా కోరిక కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ రౌండ్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇమేజ్ చూపించడం జరుగుతుంది, దానికి తగినట్టు సార్ కొన్ని సజెషన్స్ ఇస్తారు మీకు. ఆ రెండింటిని మీరు అన్వయించుకుని పాడాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇమేజ్ ప్లీజ్. అపర్ణ గారు, ఏమో ఆయన కింగ్ అన్న విషయం అర్థమైంది, ఇది ఏమో మరి బాహుబలి నుంచి పాడమంటారేమో. అలా అయితే ఈజీ ఏమన్నా కదా, పర్లేదు చూద్దాం, కానీ అంత ఈజీ ఉండకపోవచ్చేమో. సార్ అపర్ణ గారు, ఈ 2 బొమ్మలు ఎవరెవరు చెప్పండి ఒకసారి. ఒకళ్ళు రాజు, ఇంకొకళ్ళు సేనాపతి అని అనుకుంటున్నాను సార్. సేనాపతిని గ్రీక్ భాషలో ఏమంటారు? అచ్చా అచ్చా, ఓకే. గ్రీక్ మనకి తెలుగులో అన్వయించుకోవాలంటే గ్రీకు వీరుడు అంటారు. పర్ఫెక్ట్ చెప్పారు. సో ఈ 2 కలిపిన ఒక పాట పాడండి మీరు. ష్యూర్ సార్. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, నరకుమారుడు, కలలోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు కుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్, రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్, ఊరని పేరని జాడనే చెప్పడు. ఏమి చెప్పను, ఎలాగ చెప్పను, ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసినా, ఎటేపు చూసినా, కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని, ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. నడకలోని టీవీ చూసి సింహమైన చిన్న బోధ, నవ్వులోని తీరు చూసి చల్లగాలి కరిగిపోదా. స్టైల్లో వాడంత వాడు లేడు, నన్ను కోరిన మగాళ్ళు ఎవ్వరు నాకు నచ్చలేదే వాటుడు. నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని, ఎందుకో ఆకలి నిద్ర ఉండనే ఉండదే. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు. లోకమంతా ఏకమైన లెక్క చేయనన్నవాడు, కోరుకున్న ఆడపిల్ల కళ్ళ ముందు నిలవలేడు. చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడు, కన్నె ఊహలో ఉయ్యాలలుగుతూ ఎంత అల్లరైనా చేస్తాడు. ఉన్న పాటుగా కొరుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని,
గారు, మిమ్మల్ని చూడగానే అంటే నేను అలా జడ్జ్ చేసి ఉండొద్దు, నాదే తప్పు. నేనేమనుకున్నానంటే చాలా సున్నితంగా ఇలా గ్రీకు వీరుడు నరకుమారుడు ఇలా పాడేసి వెళ్తారు అనుకున్నాను. మీరేమో ఫుల్ సింహం లాగా ఆ పాట ఫీల్లోకి వెళ్ళిపోయి మీ వాయిస్ని మాడ్యులేట్ చేసేసి ఇంకా అంతా పాడేసరికి అరుస్తారా లేదా అని నేను కాసుకుని కూర్చున్నాను లిటరలీ. నేను అందరికన్నా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ లాస్ట్ అరుపుకి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా అరిచేయాలనిపించింది మీరు పాడుతున్నంతసేపు. అరిచుంటే బాగుండేది, ఇంకా లైవ్లీగా ఉండేది. ఫైన్, అరుస్తూనే ఉన్నాను, జస్ట్ నా మైక్ ఆఫ్ ఉంది అంతే. ఇది నా ఒపీనియన్. ఇంకా సార్కి ఎలా అనిపించింది కనుక్కుందాం. సార్, అపర్ణ గారి పాట మీకు ఎలా అనిపించింది? నో వర్డ్స్ అండి, అద్భుతంగా పాడారు నిజంగా. థ్యాంక్ యూ అంటే మీ వాయిస్ చాలా గంభీరంగా కమాండ్ ఉంది. సో మంచి కమర్షియల్ వాయిస్ మీది. థ్యాంక్ యూ సార్. అండ్ తెలుస్తోంది మీరు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారండి. థ్యాంక్ యూ. ఎందుకంటే శృతి పక్వంగా అసలు భాష అంత ఎక్స్ప్రెషన్ జస్ట్ 100కి 100 మార్క్స్ మీకు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు. మా గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. న్యాయం చేశారు పాటకి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అపర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ప్రణయ రథంలో 2వ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి సతీష్ గారిని వేదిక పైన ఆహ్వానించేస్తున్నాను. సతీష్ గారు, ప్లీజ్ వెల్కమ్. నమస్తే సతీష్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సతీష్ గారు? నేను హన్మకొండ జిల్లా వరంగల్ నుండి వచ్చానండి. ఫైన్, బాగుంది. ఇంకా మీరు సంగీతం నేర్చుకున్నారా? నేను సంగీతం నేర్చుకోలేదండి, జస్ట్ వినికిడి జ్ఞానం ఉంది అంతే. ఓకే, విని పాడడంతో అలాగే అలవాటు చేసేసుకుని మీకు ఓన్గా మీ అంతటా మీరే ట్రైన్ అవుతున్నారు. ఓకే, సూపర్ అండి. సో అర్థమైంది కదా, ఒక ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది, దానికి తగినట్టుగా సార్ సజెషన్స్ ఇస్తారు. ఆ రెండిటి కలయికతో మీ పాట బయటికి రావాలి. ఓకే అండి, తప్పకుండా. ఇమేజ్ ప్లీజ్. కొంచెం ఈజీగానే ఉందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఏమో మల్లెపూలు ఉన్నాయి, అది చందమామ అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ఇక్కడ మల్లెపూలు అంటే క్లియర్ గా కనిపిస్తున్నాయండి, వాటర్ ఉంది, పైన చందమామ ఉంది. ఓకే, సో మిగతాది సార్ చెప్తారు. సార్. సతీష్ గారు, ఇది కరెక్ట్ చెప్పారు. మల్లెపూలు సార్. చందమామ కరెక్ట్. సముద్రం మీద ఈ సీన్ ఎప్పుడు ఉంటుంది? ఏ టైం అంటారు దాన్ని? నిండు చందమామ అంటే సాయంత్రం పూట ఎక్కువగా. ఇంకో భాష అంటే కొంచెం మనం కవి భాషల్లో చెప్పాలంటే సాయంకాల వేళ, కొంచెం సంధ్యావేళ, సాయం సంధ్యావేళ. మామూలుగా యూజువల్గా మన ఫిలిం సాంగ్స్లో కూడా మల్లెపూలు ఇంకో భాష ఉంది, ఇంకో వర్డ్ వెన్నెల. పర్ఫెక్ట్ చెప్పారు సుందర్ గారు. సో అవునే కదా, ఇప్పుడు అలా చూడంగానంటే మనకి ఆ ఫీల్ అంటే వెన్నెల అన్నట్టు అనిపిస్తుంది మనకి. సో మీరు వెన్నెల మల్లెపూలు రెండు కలిపిన పాట ఏది ఉండొచ్చు మన ఫిలిమ్స్లో, తెలుగు ఫిలిమ్స్లో? మంచి సాంగ్ ఏదన్నా గుర్తు చేసుకోండి. ఓకే, ఇంకో మంచి క్లూ ఇస్తాను మీకు సార్. ఆ పాట వచ్చి రాజన్ నాగేంద్ర గారు కంపోజ్ చేశారు. ఓకే, అంటే మల్లెలు పూసే వెన్నెల కాసే, బాలు గారు ఆలపించినటువంటి అద్భుతమైన పాట. అసలు బ్యూటిఫుల్ సాంగ్, అంతే వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడియస్ సాంగ్స్. బాలు గారు ఎంత అద్భుతంగా పాడారు, రంగనాథ్ గారు ఎంత బాగా యాక్ట్ చేశారు. ఐ థింక్ ఇంటింటి రామాయణం అనుకుంటాను కదా. అవునండి, ఇంటింటి రామాయణం బ్యూటిఫుల్ సినిమా. ఈనాటికి అంటే ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే ప్రతి మేల్ సింగర్ ఈ పాటతోనే మొదలు పెట్టడం ఒక ఆనవాయితీ లాగా. మేమందరం ఈ పాట నేర్చుకుని పాడేవాళ్ళం చిన్నప్పటి నుంచి. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా.
తొలి మోజులే నీ విరజాజులై మిసు మిసు నవ్వులలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలింత వింతలి మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెర చాటునో ఆ చెర వీడగా అందిన పొందులోని అందలేని విందులీయవే కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. సతీష్ గారు, మీకు పాడడం అంటే చాలా ఇష్టం అండి? అవునండి, చాలా ఇష్టం కనిపిస్తూ ఉంటుంది మీరు పాడేంత. దాంట్లో ఈ పాట అంటే ఇంకా ఇష్టం అనుకుంటాను. అవునండి, చాలా ఇష్టంగా పాడారు, చాలా కంఫర్టబుల్గా పాడారు. అంటే మీ పాడే విధానంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు, నాకు చాలా హాయిగా అనిపించింది. ఇంకా టెక్నికలీ పాట ఎలా ఉండింది అన్నది సరే చెప్పాలి. ఓకే అండి, తప్పకుండా. సతీష్ గారు, మీ పాట విన్న తర్వాత మనసు హాయిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడారు. మీరు రెగ్యులర్గా ఐ థింక్ మీరు ప్రొఫెషనల్ పాడుతుంటారు అనుకుంటాను. అవునండి, అవునా? ఈవెంట్స్ చేస్తుంటారు. తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అసలు హాయిగా తను చెప్పినట్టు అసలు ఏం స్ట్రెస్ లేకుండా, స్ట్రెయిన్ లేకుండా పాటకి పూర్తి న్యాయం చేశారు. బాలు గారు ఎంత బాగా పాడారు, మీరు కూడా అంత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సతీష్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నెక్స్ట్ టైం పాటల పల్లెకి వచ్చేసరికల్లా మీరు మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండాలి. తప్పకుండా అండి. చాలా బాగా పాడుతున్నారు, అది యాడ్ అవుతుంది అన్నది నా అభిప్రాయం. తప్పకుండా మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మూడవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి సబిత గారు రెడీగా ఉన్నారు. సబిత గారు విచ్చేసేయండి. సబిత గారు నమస్కారం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచే వచ్చారు మీరు కూడా. ఫైన్. మీ మ్యూజికల్ జర్నీ గురించి తెలుసుకోవచ్చా? అంటే నేను మా సిస్టర్ కలిపే నేర్చుకున్నామండి. గుంటూరులో పత్రి నిర్మల్ గారి దగ్గరే నేర్చుకున్నాము. ఓహో, ఆవిడ మీ సిస్టర్ గారా? ఓకే ఓకే, ఫైన్ ఫైన్. అదే నేను సిస్టర్ గారు ఇద్దరు కలిసి అంటే సిస్టర్ గారు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నాను. మా సిస్టర్. ఓకే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారు ఈరోజు. అరే, మీరిద్దరు కలిసి నవమన్మధుడ పాడాల్సింది, బాగుండేది. తప్పకుండా అండి, అలాంటి అవకాశం వస్తే మళ్ళీ తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరిద్దరు కలిసి ఆ పాట పాడాలి నాకు. తప్పకుండా. సో ఇంకా నాకు మీ మ్యూజికల్ జర్నీ అర్థమైంది. సో సేమ్ జర్నీ కాబట్టి. మీది సర్టిఫికేట్ కోర్స్ అయ్యిందా?
అంటే అప్పుడు నేను కొంచెం మా సిస్టర్ కన్నా చిన్న కాబట్టి కోర్సుకు వెళ్ళడానికి ఏజ్ లిమిట్ లేదు. సో దాని తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ పరంగా గ్యాప్ వచ్చింది కాబట్టి వెళ్ళలేకపోయాను. ఏం పర్లేదు, ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుందాం మళ్ళీ. ఓకే సరే, మీకు వచ్చే పాట ఏదో చూద్దామండి. ఇమేజ్ ప్లీజ్. అక్కడేమో రోడ్ ఉందా, గల్లీనా, కృష్ణుడు ఉన్నాడు, ఇదేదో పార్క్ ఉన్నట్టుందండి. ఇది మైసూర్ అనుకుంటా అండి అది పార్క్. అవునా? మైసూర్ అంటే సరే సార్, మనం ఎందుకు కష్టపడ్డాం సార్. సబిత గారు, అవి రెండు చూస్తే మీకంటే ఏమనిపిస్తుంది? గుర్తొస్తుంది బృందావనంలో కృష్ణుడు. ఓ పర్ఫెక్ట్, కృష్ణుడు ఉండేది బృందావనం. ఇది చూస్తే ఏమనిపిస్తుంది మనకి? ఇది వచ్చేసి కాలనీ ఇమేజ్ లాగా. ఓ ఫెంటాస్టిక్. సో కృష్ణుడి బృందావనము కాలనీ కలిపితే, ఇప్పుడు మీరు రెండు కలిపే అనుకోండి, ఆ పదాలను ఒక పదంగా చెప్పండి. బృందావనం కాలనీ. సో బృందావన్ కాలనీ అనగానే మీకు ఏం గుర్తొచ్చింది? 7/G బృందావన్ కాలనీ. ఫెంటాస్టిక్. సో దానిలో ఒక అద్భుతమైన పాట ఉంది. ఐ థింక్ మీరు అదే సెలెక్ట్ చేసుకున్నట్టుంటారు నాకు తెలిసినంత వరకు. ఆ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి సార్. మళ్ళీ ఒక సాంగ్ ఉందండి, తలచి తలచి అని, శ్రేయా ఘోషల్ గారు పాడారు, తర్వాత కేకే కూడా పాడారు. సో ఐ థింక్ ఆ పాట పాడితే బాగుంటుంది మీరు. ఓకే అండి. అండ్ అద్భుతంగా కంపోజ్ చేశారు యువన్ శంకర్ రాజా. అసలు ఆ ఫిల్మ్ కూడా ఒక ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్గా అయింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికే ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయి లేఖ రాసా, నీకై నేను బ్రతికే ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తరువుల నీడ చెప్పుకొను మన కథనిప్పుడు, రాలిపోయిన పూల గంధమా, రాక తెలుపు మూవల సడిని తలచుకొను దారులు ఎప్పుడు, పగిలిపోయిన గాజుల అందమా, అరచేత చేత ఒడిల వాలి కథలను
సబిత గారు, ఎంత మంచి పాట దక్కిందండి. నాకు ఎందుకో మీరు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్కెస్ట్రాకి కదా. చాలా నాకు అంటే చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మీకు అనిపించింది వింటున్నంతసేపు. ఒక ట్రాన్స్లో తీసుకెళ్లేలాగానే ఉంది ఈ పాట. సో ఒక ట్రాన్స్లో ట్రావెల్ చేసాము. ఈ పాట ఎలా ఉండిందో సార్ చెప్పాలి. సార్. సబిత గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. హృదయాన్ని హత్తుకునేటట్టు పాడారు, చాలా బాగా పాడారు. మంచి ఫీల్ గుడ్ సాంగ్, మంచి ఫీల్తో పాడారు. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, మంచి పాట ఎన్నుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రణయరథంలో చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి సోమేష్ గారిని వేదిక పైన ఆహ్వానించేస్తున్నాను. సోమేష్ గారు ప్లీజ్. నమస్కారం అండి. సోమేష్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు కూడా హైదరాబాదే లోకల్. సంతోషం. మీ మ్యూజికల్ జర్నీ, సంగీతం నేర్చుకుంటున్నారా? మ్యూజిక్ ఎక్కువ నేర్చుకోలేదు. 3 months 4 months దాకా నేర్చుకున్నాను. హార్మోనియం నేర్చుకున్నాను, వోకల్ ఏం నేర్చుకోలేదు. అంటే ముందు నుంచి పాడడం అలవాటు అన్నమాట. సో అలాగా పాడేస్తున్నాను. ఓకే. హార్మోనియం అంటే బేసిక్స్ వచ్చా లేకపోతే బేసిక్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ వస్తే వోకల్కి చాలా సపోర్ట్ చాలా ఉంటుంది. ఓకే, వండర్ఫుల్ అండి. సో మీకు ఏం పాట రాబోతుందో చూద్దామా మరి? ఎస్ మేడం. ఇమేజ్ ప్లీజ్. సార్, రోజెస్ వచ్చాయి, అది బొకే అనుకోవాలా మరి రోజే అనుకోవాలా? సార్ చెప్పాలి. ఓకే సార్. సోమేష్ గారు అందరికన్నా ఈజీ ఇది చూపించారు. సో అది రోజాపూ. సో రోజాపూ అని చాలా పాటలు ఫిలిమ్స్లో. సో మీరు ఎన్నుకున్న పాట రోజాపూ మీద మంచి పాట పాడండి మీరు. తప్పకుండా సార్. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో. ఆహోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో. దారంతా చలువ పందిల్లే వేసి నీ కోసం నీడై ఉన్నా. నాలో నేనే నేనే నేను, నేను నిన్నే నాలో కుదుంచాను. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. మెరుపంటి నీరాకకే మనసే మేఘంలా మారిందిలే. చిరుగాలే తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే.
చినుకే తాకే నేలల్లే నేనే పులకించని ఊహతో రానే రావు నామాలు కానీ నీలో చదివా ప్రియ వేదాలు రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటే నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటే నిన్నే చేరాలే. సుమేష్ గారు కంపోజిషన్ ఎంత సూదింగ్ ఉంది కదా, చాలా హాయిగా అంతే సూదింగ్ గా పాడారనిపించింది నాకైతే. మరి సార్ ఏమంటారో తెలుసుకుందాం. సార్ చాలా బాగా పాడారు సోమేష్ గారు. నాకెందుకో మీ వాయిస్ వినగానే మనకి చాలా మెలోడియస్ సింగర్స్లో పిబి శ్రీనివాస్ గారు ఒకటి. నాకు ఎందుకో వింటున్నప్పుడు కళ్ళు మూసుకుంటూ కొంచెం పిబి శ్రీనివాస్ గారి వాయిస్ టీంజ్ అనిపించింది. చాలా బాగుంది మీ వాయిస్, మెలోడియస్ వాయిస్. ఎంతో మంచిగా హాయిగా పాడారు మీరు, మంచిగా రోజా చాలా బాగా పాడారు. వెరీ నైస్ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమేష్ గారు, నాకేమన్నా ఈ కాంప్లిమెంట్ వచ్చుంటే 3 రోజులు తినేదాన్ని కాదండి నిజంగా. ఇప్పుడైతే కడుపు నిండిపోయింది నాకు. నిండిపోయింది కదండి. సీరియస్లీ అంత పెద్ద ఆయనతో పోల్చి అలా ఉంది వాయిస్ అనడం చాలా గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్ మీకు దానికోసం. థ్యాంక్ యూ ఫర్ ద సేమ్ టైం థ్యాంక్స్ టు ఆల్ ఆర్కెస్ట్రా టీమ్. సో నైస్. డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఏమీ కాదు ఇక్కడ. నిజమే. థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్ యూ మీకు కూడా. మల్లెపూల సువాసనలు, రోజాపూల అందాలు, ఇలా అందచందాలతో పరిమళభరితంగా సాగిన ప్రణయరథం విభాగం పాటలని చూసి విని ఆనందించారు కదా. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో 2వ విభాగం పల్లెపథం. పల్లెపథం విభాగంలో జానపద ఛాయలున్న పాటని పాడడానికి ముందుగా అపర్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. లాస్ట్ రౌండ్లో ఏమో వెస్టర్నైజ్డ్ సాంగ్ వచ్చింది మీకు, గ్రీకు వీరుడు అనుకుంటూ. సో ఈసారి మీరు కొంచెం ఫోక్ టచ్ ఉన్న పాట పాడాల్సి ఉంటుంది. అంతే, అంతకు మించి ఇక్కడ ఇమేజ్ రాదు. మేము ఇంకేం అడగం, మిగతా అంతా మీ ఇష్టం. ఏం పాట పాడబోతున్నారు? యాక్చువల్లీ నేను అటు అమలాపురం ఇటు పెద్దాపురం అనే సాంగ్ ఖైదీ నెంబర్ 786 నుంచి పాడదామని అనుకున్నాను. బట్ మీరు ఓకే అంటే అది ఐ విల్ కంటిన్యూ విత్ దట్. అయ్యో, మీరు పాడతారంటే నేను ఓకే అనేసినట్టే, ఇంకంతే. నా పర్మిషన్ ఇక్కడ ఎవరు పర్మిషన్ కూడా ఓకే సార్. మీరు పాడతారంటే ఏ పాటకైనా పర్మిషన్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. కూరగాయలు గోదారిలు కొర్ర మీనులు గప్పలు 2 అమ్మకానికి రెడీ రయ్యో. తోటకూర గోంగూర
కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిలు పచ్చిరాయలు బొమ్మిడాయలు పీదలు పిత్తవరిగలు పై చెంగిడిలో వెజిటేరియన్ కొంటావా మావా కింది గంపలో నాన్ వెజిటేరియన్ కావాలా బావా సూపర్ బజారు నేనే అనుకో గంప దింపుకొని సరుకు చూసుకో సూపర్ బజారు నేనే అనుకో గంప దింపుకొని సరుకు చూసుకో బేరమాడుకో తస్సాదియ అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి కోటిపల్లిలో కాకినాడకు మామిడాడకు రూటు మార్చకయ్యో తోటకూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిలు పచ్చిరాయలు బొమ్మిడాయలు పీదలు పిత్తబరిగలు పెద్దాపురము సంతకేగిన కాడికి రావయ్యో గంపలోని సరుకు అంతా ఇంత నాణ్యమైనదయ్యో హోల్సేలుగా బేరమాడుకో ఒకటే మాట ఒకటే రేటు హోల్సేలుగా బేరమాడుకో ఒకటే మాట ఒకటే రేటు రైటు చేసుకో తస్సాదియ అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. అపర్ణ గారు, సాహిత్యం జానపదంతో కూడి ఉన్న కూడా ఇది బీట్స్ అంతా కూడా వెస్టర్నైజ్డ్ ఉండే కదా, అంటే ఫ్యూజన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది. లిరిక్స్ ఏమో కొంచెం మనం రెగ్యులర్గా వాడేవి, ఎంతవరకు రెగ్యులర్గా వాడేవంటే కూరగాయలు కూడా ఉన్నాయి. బీట్స్ వచ్చేసి వెస్టర్నైజ్డ్ ఉండింది, చాలా డిఫరెంట్ కాంబినేషన్తో ఉన్న పాట ఇది. ఇంకా మీరు ఎలా పాడారన్నది సార్ చెప్పాలి. పాటకి పూర్తి న్యాయం కూర్చారు అపర్ణ గారు, కానీ నాకు అనిపించింది మీరు ప్యూర్ ఫోక్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే దీనిలో వెస్టర్న్ మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు అందరూ కూడా పక్కా ఫోక్ నేర్చుకుని ఫిలిం ఉండకూడదు, పక్కా తెలంగాణ ఫోక్ ఉంటే చాలా బాగుంటుంది. ఆంధ్ర ఫోక్ అయినా తెలంగాణ ఫోక్ అయినా బాగుంటుందని. కానీ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, జోష్తో పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కూరగాయలు అమ్మడం ఎలా ప్రాక్టీస్ చేశారు? జానకి గారు అమ్మినట్టయితే ఎవరు అమ్మలేరు, ఆవిడ ఆల్మోస్ట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో ఆమెని కొన్ని కాసేపటి వరకు కాసేపట్లాగా కొంచెం ఆవిడని తలుచుకుంటూ, అంటే ఇంకా బాగా మనం పాడాలి, అది వేరే సంగతి, కానీ అయ్యో వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. బట్ నిజంగానే పాటకైతే న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పల్లెపథంలో రెండవ జానపద గేయాన్ని వినిపించడానికి సతీష్ గారు సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు, ఇది పల్లెపథం విభాగం, మీరేమో పల్లె నుంచి వచ్చానని చెప్పారు. సో పల్లె పాట వినిపించబోతున్నారా మాకు? అవునండి. ఏ పాట పాడబోతున్నారు? గల్గల్ చప్పుల్లా గాజులు దిస్తానే. ఓకే, అనే ఒక జానపద గీతాన్ని వినిపించబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. గాజులు తెస్తానే గల్గల్ సప్పుల్ల గాజులు తెస్తానే రంగు రంగుల్ల రైకలు తెస్తానే రంగుల్ల రైకలు తెస్తానే గల్గల్ సప్పుల్ల గాజులు తెస్తానే గల్గల్ సప్పుల్ల గాజులు తెస్తానే రంగు రంగుల్ల రైకలు తెస్తానే రంగు రంగుల్ల రైకలు తెస్తానే గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ దీరా గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ దీరా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన బావనునే గాదా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన బావనునే గాదా గల్గల్ సప్పుల్ల గాజులు తెస్తానే గల్గల్ సప్పుల్ల గాజులు తెస్తానే రంగు రంగుల్ల రైకలు తెస్తానే రంగు రంగుల్ల రైకలు తెస్తానే
తొడిగి ఎల్ల బండెక్కి నువ్వోతుంటే గుండీల రవిక తొడిగి ఎల్ల బండెక్కి నువ్వోతుంటే సన్నని నడుము దానా నిన్నిడిసి బతుకనే జానా సన్నని నడుము దానా నిన్నిడిసి బతుకనే జానా నీ బుగ్గ మీద మచ్చా నా మనసు నీకు ఇచ్చా బుగ్గ మీద మచ్చా నా మనసు నీకు ఇచ్చా అరరర మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనునే గాదా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనునే గాదా పెయినిండ నగలు వెడతా పేరైనా బంగులా గడుతా పెయినిండ నగలు వెడతా పేరైనా బంగులా గడుతా నీ ఏలు నేను పడతా నీ మెడలో తాళి గడుతా నీ ఏలు నేను పడతా నీ మెడలో తాళి గడుతా కట్నాలు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా కట్నాలు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనునే గాదా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనునే గాదా మంజులా మనసు పడితినే నీ మీద మరదాల నీ మేన భావనునే గాదా సతీష్ గారు జోర్దార్గా సాగిందండి మీ పాట అయితే ఫుల్ జోష్తో పాడారు ఇంకా ఆల్మోస్ట్ మీరైతే డాన్స్ చేసుకుంటూనే పాడారు మేము డాన్స్ చేయడం ఒకటే తగ్గింది అనుకోండి ఇంకా సార్ చెప్పాలి సార్ పల్లె పాట అదరగొట్టారు థ్యాంక్ యూ సార్ తెలంగాణ పల్లె వాసనలన్నీ వెదజల్లారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా జోస్తో పాడారు నిజంగా థ్యాంక్ యూ సార్ ఐ థింక్ మీకు చాలా మంచి పేరు ఉన్నట్టు మీరు ఎక్కడి నుంచి సిద్దిపేట అండి వరంగల్ అండి వరంగల్ ఐ థింక్ మంచిగా వరంగల్ వాసులు అందరూ కూడా రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను మీ పాటలన్నీ సార్ సార్ అవునండి వెరీ నైస్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పల్లెపథంలో తరువాతి జానపద గేయాన్ని ఆలపించడానికి సబిత గారు సిద్ధంగా ఉన్నారు సబిత గారు వచ్చేసేయండి సబిత గారు పల్లెపథం విభాగంలో జానపద గీతాన్ని లేదంటే జానపద ఛాయలున్న గీతాన్ని పాడాల్సి ఉంటుంది కదా సో మీరు జానపద గీతాన్ని పాడుతున్నారా లేకపోతే జానపద ఛాయలున్న పాటను పాడుతున్నారా అంటే సినిమాలో సిచ్యువేషన్లో జానపదం ఛాయలున్న సాంగ్ తీసుకున్నానండి అవునా మొక్కజొన్న తోటలో సాంగ్ పాడుతున్నాను ఓకే ఓకే మంచి జానపద ఛాయం ఉన్న పాటనే తీసుకున్నారు చాలా బాగా పాడాలి మీరు థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగలి తోట సంత చక్కలి గిలిపెట్టు వేళ చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగలి తోట సంత చక్కలి గిలిపెట్టు వేళ పొద్దు వాలినంతనే సత్తు మణగనిచ్చిరా పొద్దు వాలినంతనే సత్తు మణగనిచ్చిరా వేళ దాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా అంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య
చెరువు రెల్లు పక్క వంగి వంగి నడచిరా అయిన వాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను అయిన వాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా తంట మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో మీ బావగారు మిమ్మల్ని మరవద్దు అంతే కదా మీ కన్సర్న్ అంతే. వాళ్ళు మరవరు, మేము మీ పాటని మరవము. థ్యాంక్ యూ అండి. చాలా ఎంజాయ్ చేస్తాం మీ పాటని. సార్కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. సబిత గారు, ఈ వాయిస్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది థ్యాంక్ యూ మీ సార్. గొంతుకి. యాక్చువల్లీ థ్యాంక్ యూ ఈ పాట చాలా అసలు అంటే మీరు అసలు పైన కింద ఏం కదకుండా ఆల్మోస్ట్ జానకి గారి లాగా ఇలాగే పై పిచ్ అని పాడుతున్నారు. చాలా మంచి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పల్లెపథం విభాగంలో మరొక పల్లె ఛాయలున్న పాటని వినిపించడానికి మన సోమేష్ గారు రెడీగా ఉన్నారు. సోమేష్ గారు ఇచ్చేసేయండి. సోమేష్ గారు, ఈ రౌండ్లో మీ ఇష్టం కాబట్టి మీ అబ్బాయిని అడిగారా? ఎలా? లేదు, నాకే నేను అడుక్కొని చేసుకున్నాను. అవునా? ఫైన్. ఏ పాట పాడబోతున్నారు? పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో. ఓకే, పాటలోకి వెళ్ళిపోదాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చూద్దాం చలో చలో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో ఆటా పాటలందు కవించుకుంటే కోణంగి ఆటా పాటలందు కవించుకుంటే కోణంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులార చూతము పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేను నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేను నా దరికి దూకునో నా దరికి దూకునో తానలిగి పోను ఏమోను చూతము పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో 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 చలో. సుమేష్ గారు, మీరు పద పారును చూద్దామంటే మేమంతా తయారైపోయి మీతో పాటు వచ్చేసినట్టే ఉండింది. మీతో పాటు జర్నీ చేసినట్టు ఉండింది మాకు కూడా. థ్యాంక్ యూ. గుర్రపు సవారీ ఉంటుందా ఈ పాటలో? నాకైతే నిజంగానే అలా బండిలో కూర్చుని ఇలా ఇలా వచ్చినట్టే ఉంది. ఇప్పుడు పారును చూపించాలి మరి. మా ఇంటికి ష్యూర్ అండి, వస్తాము. ఇక్కడ అయిపోగానే అందరం కలిసి వెళ్ళి పారును కలిసి. తప్పకుండా. అంతేనా? ఓకే సార్. సుమేష్ గారు చాలా మెలోడియస్గా పాడారు. ఫోక్ సాంగ్ కూడా మధ్యలో విరుపులన్నీ మంచిగా గమ్మకాలన్నీ పర్ఫెక్ట్గా పాడారు. చాలా బాగా పాడారు. నేను అనుకుంటాను ఘంటసాల మాస్టర్ కూడా ఓపెన్ ఎయిర్ గాని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు ఈ పాట. ఇవన్నీ మధ్యలో పెట్టడం ఇవన్నీ కూడా కానీ చాలా బాగా పాడారు. కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ కంపోజిషన్ అండ్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఈ కార్యక్రమంలో సోలో సాంగ్స్ విన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఇక డ్యూయట్ సాంగ్స్ వినేద్దామా? లేట్ చేయకుండా ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో 3వ విభాగమైన యుగళనాదంకి స్వాగతం పలికేద్దాం. యుగళనాదంలో మొదటి యుగళ గీతాన్ని ఆలపించడానికి అపర్ణ గారిని అలాగే సతీష్ గారిని వేదిక పైన ఆహ్వానించేస్తున్నాను.
అపర్ణ గారు, సతీష్ గారు, సో ఇద్దరు కలిసి ఏ పాట పాడితే బాగుంటుంది అని మీరు అనుకున్నారు? ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే సాంగ్ ధర్మక్షేత్రం మూవీ నుంచి. ఇళయరాజా గారి కంపోజిషన్. ఇళయరాజా గారి కంపోజిషన్. పాడినవారు బాలు గారు, చిత్ర గారు. మీరు కూడా అంతే అద్భుతంగా పాడాలి. మేము ఆనందించడానికి రెడీగా ఉన్నాము. పాడడానికి రెడీ కదా ఇంకా? Yes, ma'am. Yes. ఓకే. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వేడి చెమ్మ. చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కొరికే పెదవి కొరకే ఓహో. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. మనసు ఒకరితో అలిగిన మౌనం పలపులే చదివిన, ప్రాయం సొగసులే వెతికినా, సాయం వయసునే అడిగినా. ఎన్నో రాత్రులు స్థాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. గట్టి వత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో. నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా, చిలిపి పనుల చిలిమి జతకే ఓహో. అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురమి బడలిక. చీపు బిడియ మాసెలవిక, నాకి పరువమే పరువిక. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ.
ఆకాశంలా. ఎంత మంచి పాట, బ్యాక్గ్రౌండ్ కూడా అద్దరిపోయింది అసలు మీ పాటకి. సో సార్ ఏమంటారో తెలుసుకుందాం. సతీష్ గారు, అపర్ణ గారు ఎంత బ్యూటిఫుల్ డ్యూయట్, అంత అందంగా పాడారు ఇద్దరు కూడా. చాలా బాగా అనిపించింది అసలు, ఫుల్ ఇన్వాల్వ్ అయి పాడారు, చాలా బాగుంది అసలు డ్యూయట్. ఫెంటాస్టిక్ కంపోజిషన్ ఇసగ్యాని ఇళయరాజా గారు. అండ్ బాలు గారు, చిత్ర గారు ఎంత బాగా పాడారు, మీ ఇద్దరు కూడా అంత బాగా పాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. కార్యక్రమంలో చివరి యుగళ గీతాన్ని ఆలపించడానికి సోమేష్ గారు అలాగే సబిత గారు రెడీగా ఉన్నారు. వచ్చేసేయండి ఆలస్యం చేయకుండా. వాళ్ళిద్దరేమో మంచి మెలోడీతో వచ్చారు. మీరు మెలోడీ పాడబోతున్నారా లేకపోతే ఫాస్ట్ నెంబర్ పాడబోతున్నారా? ఫాస్ట్ కమ్ మెలోడీ. అవునా, అదెలా? ఓకే, రిథమ్ సెక్షన్ ఫుల్ ఉంది కానీ మెలోడీ. ఓహో, ఏ పాట? చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో. బప్పి లహరి గారు అనుకుంటాను కదా. పాడినవారు బాలు గారు, సుశీల గారు. ఓకే, చాలా మంచి పాట ఎంచుకున్నారు. మీరు అన్నట్టుగానే బీట్స్తో కూడిన మెలోడియస్ పాట. ఇంకేంటి, చించేసేయండి. థ్యాంక్ యూ. అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌన వీణగా. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలని హే పడుచుదనం చెప్పిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. తలపులు బిగిన తొలకరి వయసుకు తొలి ముడి విప్పాలని హే తను వెళ్ళా కోరిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. ఆకాశమే
చాలా డిఫరెంట్ కంపోజర్ అండి బప్పీ లహరి గారు కదా. ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్, అంటే ఎక్కడ మెలోడీ మిస్ అవ్వదు, కానీ బీట్ మాత్రం కంటిన్యూస్గా సాగుతూనే ఉంటుంది. ఈ సినిమా మొత్తం సాంగ్స్ అన్నీ కూడా వెనకాల బ్యాక్ డ్రాప్ మ్యూజిక్లో బప్పీ లహరి గారి ముద్ర కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ట్రెండ్ అనమాట. ఆయనంటే పిచ్చి ఉండేది, కొత్తగా వచ్చేది కదా రిథమ్ మ్యూజిక్ అంతా. సో అది కొన్నాళ్ళు నడిచింది, చాలా బాగా నడిచింది. నిజమే, ఇలా వినగానే ఇది బప్పీ లహరి గారిది అని చెప్పవచ్చు. అలాగే ఉంటుంది. అంత మ్యూజిక్ వచ్చినా కూడా అది వినాలనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింహాసనం మూవీలో ఒక్కొక్క పాట 7-8 నిమిషాలు ఉంటుంది, అయినా కూడా మ్యూజిక్ వినాలనిపిస్తుంటుంది. నిజమే బిట్ వర్క్ ఉంటుంది కదా, ఒక 2 minutes 3 minutes ఉంటుంది, అయినా కూడా వినాలనిపిస్తుంటుంది. సో అంత అందంగా కంపోజ్ చేసేవారు. ఇంకా మీ పాట ఎంత అందంగా ఉండిందో అది సార్ చెప్పాలి. సోమేష్ గారు, సబిత గారు ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. మమ్మల్ని చుక్కల పల్లకిలో తీసుకెళ్లారు మీరు. అంటే బప్పీ లహరి గారి బీట్స్ ఉన్నా కూడా ట్యూన్లో మెలోడీ ఉంటుంది. వానా వానా వెలువై తర్వాత ఈ పాట అన్నీ కూడా, కానీ ఇద్దరు భలే హుషారుగా చాలా బాగా పాడారు మెలోడియస్. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. చక్రవాకం 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 చక్రవాకం, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా, నేనే నీవుగా, నేనే నీవుగా, తోడుగా నాకు నువ్వుండవే, జాడనే నాకు చూపించవే, తరలి తెరలా నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే, నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా, తోడుగా నాకు నువ్వుండవే, జాడనే నాకు చూపించవే, నువ్వే నా ధైర్యం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా, నేను చక్రవాకం, నేను చక్రవాకం.